బయట చూస్తలేను, ఏదో వేరే స్టేట్ చూస్తలేను, ఓన్లీ మన హైదరాబాద్ పాపులేషన్ కింద గమనించుకుంటే యాజ్ పర్ 2022 హ్యాస్ పాపులేషన్ ఇన్ హైదరాబాద్ ఇండియా ఎంత ఉంది సార్? ఎంత ఉంది సార్ మన పాపులేషన్? ఇక్కడికి నేను ఈ పాపులేషన్ చూస్తే దాదాపు ఇక్కడ చూస్తే కింద చూస్తే ఎంత ఉంది సార్? ఇది సార్ నా ఎడ్యుకేషన్ తక్కువ ఉంది సార్, నాకు క్యాల్కులేషన్ తెలియదు. చూడండి సార్, ఇంకా చూడండి, నాకు క్యాల్కులేషన్ రాదు సార్, నేను ఎడ్యుకేషన్ లో తక్కువ సార్, నాకు క్యాల్కులేషన్ రాదు. ఎంత పాపులేషన్ ఉంది సార్ మన హైదరాబాద్ ది? 11,22,000. ఉన్నారు లేవాలి ఇక్కడ ఉన్నారు సార్. ఎందుకోసం అంటే ఇక్కడనే ఉంటారు కానీ ఎక్కడెక్కడ తిరిగేస్తా ఉంటాం అనే కదా సార్. ఇంటికాడ అంట అయిందో లేదో, ఎవరు తింటున్నారు లేదో, మరి ఎవరేమంటున్నారో అని మన క్యాల్కులేషన్. నేను అంటున్నా మనసాకర వాచ, మీరు ఒక 10 నుంచి 20 నిమిషాలు మీరు టైం ఇస్తే మీ వల్ల ఎందరో జీవితాలు చేంజ్ అవుతాయి. మీరు ఒకసారి మనసాకర వాచ ఆలోచించండి. ఇలా మీ పని ఏదైతే చేస్తున్నామో మీరు ఏ ఫీల్డ్ అన్నా వర్క్ చేయండి, మీరు ఏ ఫీల్డ్ అయినా చేయండి, గవర్నమెంట్ జాబ్ చేయండి, ప్రైవేట్ జాబ్ చేయండి, బిజినెస్ చేయండి, ఏదైనా చేయండి. ఎవరి కోసం చేస్తున్నా? మన కోసం, మన ఫ్యామిలీ కోసం చేస్తున్నాం సార్. ప్రతి ఒక్క వ్యక్తి పక్కోళ్ళకి ఎవరైనా చేస్తున్నారా? పక్కోళ్ళ కోసం ఏమైనా కష్టపడుతున్నామా? లేదు. మన కోసం కష్టపడుతున్నాం, మన ఫ్యామిలీ కష్టపడుతున్నాం, మన పిల్లల కోసం కష్టపడుతున్నాం. మీరు ఒక్కసారి గమనించండి, మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని మీ పిల్లలకు వస్తుందా? మీ పని మీ పిల్లలకు వస్తలేదు, మరి మీ పని మీ భార్యకు వస్తలేదు, మీ పని మీ భర్తకు వస్తలేదు, మరి ఆ పని వాల్యూ ఎందుకు? ఆ వర్క్ ఎందుకు? మరి ఒక్కసారి గమనించండి, మనం తెల్లందాకా పొద్దుందాకా పిల్లల కోసం కష్టపడుతున్నాం, మన భార్య కోసం కష్టపడుతున్నాం, మరి నా పని నా పిల్లలకు వస్తలేదు, దాని విలువ ఎందుకు? మరి కానీ మనం ఏమంటే, మనం చేస్తున్నా నా భార్య కోసం, నేను చేస్తున్నా నా పిల్లల కోసం, నా పని నా పిల్లలకు వస్తలేదు. కానీ మనసాకర వచ్చి ఆలస్యం ఒక 2 నుంచి 3 సంవత్సరాలు చేసుకుంటే 7 పీढ़ీల వరకు మీకు ఎవరికి పనిచేసే అవసరం లేదు. 7 జనరేషన్ వరకు, 7 పీढ़ీల వరకు ఎవరికి మీ పిల్లలు చేతి చాపే అవసరం లేదు. అయ్యా నాకు జాబ్ ఇయ్యు, అన్న నాకు జాబ్ ఇయ్యని అవసరం లేదు. ఆర్సిఎం బిజినెస్ ఒక 2 సంవత్సరాలు చేసుకుంటే 7 జనరేషన్ వరకు ఎవరు చేతి జరిపే అవసరం లేదు. నేను 9 సంవత్సరాల కింద ఆర్సిఎం జాయిన్ చేసిన సార్. ఇలా 10 సంవత్సరాలు రన్నింగ్ ఉంది. 10 సంవత్సరాలు 2 కోట్లు వచ్చినాయి. నాకు ఒక నెలకి ఇలా 2 నుంచి 3 లక్షల రూపాయలు పర్ మంత్ వస్తుంది. కానీ నాకు ఇప్పుడు ఆత్మశాంతి ఉంది. నాకేమైనా జరిగితే నా పని, నా ఐడి, నా సీదా నా పిల్లలకు ట్రాన్స్ఫర్ అయ్యింది. నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోయినానో ఆ పిల్లలకు ఆడ నుంచి ఇన్కమ్ ట్రాన్స్ఫర్ అయింది జరుగుతుంది సార్. ఒక మెడికల్ ఆఫీసర్ డైలీ 1 lakh రూపీస్ తీసుకుంటుండొచ్చు. ఒక మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రోజు 1,00,000 రూపాయలు కమాయిస్తుండొచ్చు. కానీ రేపేమైనా జరిగితే 1,00,000 రూపాయలు వస్తాయా? అయిపోయింది. ఆ డిగ్రీ ఆయనతో తీసుకెళ్ళిపోతాడు, ఆయననే లైఫ్ ఆయన తీసుకుపోతాడు. కానీ వాళ్ళ పిల్లలకి ఏం వస్తలేదు. కానీ నాకేమైనా జరిగితే 7 జనరేషన్ వరకు ఇక్కడ చేతి జాపే అవసరం లేదు. ఇవాళ నాకు నెలకు 3 లక్షలు వస్తుండొచ్చు, కానీ 2030 ఎప్పుడైనా మనం కలిస్తే నా ఇన్కమ్ మినిమం 30 lakh రూపీస్ పర్ మంత్ ఇన్కమ్ నా ఇన్కమ్ ఉంది. మినిమం 30 lakh పర్ మంత్ ఇన్కమ్, నెలకు 30 లక్షల రూపాయలు నా ఇన్కమ్. నేను టార్గెట్ పెట్టినది. వీటికే ఒక్కసారి గమనించండి. ఇక్కడ నుంచి మీరు మనసాకరం మీ ఏ ఇన్కమ్ అన్నా దాని నుంచి ఒక 10 రెట్లు ఇన్కమ్ ఏదైనా తీసుకున్న ఒక సోర్సెస్ ఉందా? లేదు. కానీ నేను అంటున్నా, ఈ రేటుతో ఆర్సిఎం బిజినెస్ కింద కరెక్ట్గా మీరు అర్థం చేసుకుంటే 10 లక్షలు కాదు, 20 లక్షలు కాదు, 1 కోటి రూపాయలు కూడా నెలకు కమాయించుకోవచ్చు. ఒక నెల 1 crore రూపీస్ పర్ మంత్ ఇన్కమ్. దిస్ ఇస్ అ పవర్ నెట్వర్క్. ఎందుకోసం అంటే మన ఇండియా పని కాకుండా మన హైదరాబాద్ పాపులేషన్ కింద చూసుకుంటే మన ఎంత ఉంది సార్? ఇక్కడ 1,12,28,000 మన పాపులేషన్ ఉంది సార్ ఇక్కడ. సార్ దీంట్లోకి ఒక 10% పక్కన తీయండి సార్. ఎంత? 10%.